హర్ష ఫుట్వేర్ ఇక్కడ అన్ని బ్రాండెడ్ కంపెనీల ఫుట్వేర్లు లభించును. శ్రీ ఆంజనేయ విలాస్ దగ్గర చిన్నయ్య పండ్ల కొట్టు వెనుక స్తూపం సెంటర్ వినుకొండ. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం ముక్కిలపాడు గ్రామానికి చెందినటువంటి సింగంచెట్టి చిన్న వెంకటేశ్వర్లు అనబడే ఈ వ్యక్తి పారిశుద్ధ్య కార్మికుడిగా గత 6 సంవత్సరాలుగా పనిచేశానని చెప్తా ఉన్నాడు. అయితే ఇతనికి సంబంధించి జీతభత్యాలు పెండింగ్ చాలా ఉన్నాయి, బట్ అది నాకు పడట్లేదు, చాలా చోట్ల నేను తిరిగి ప్రయత్నించానని కూడా మనకు తెలియజేస్తా ఉన్నాడు. అసలు ఇతను ఎంతవరకు పనిచేశాడు, నిజమా కాదా అని చెప్పేసి మనం గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ అమ్మ, ఈ వెంకటేశ్వర్లు అనే ఆయన ఈ ఊర్లో పనిచేశాడా లేదా? ఏది పారిశుద్ధ్య కార్మికుడిగా అసలు పనిచేశాడు? రోజు ఉదయాసుకొచ్చిండు, పాపం బండి తోలిండు, బీషింగ్ వేసిండు. ఎందుకేలా అసలు మరి ఆయన జీతం మళ్ళీ అంటారు, పడలేదని వాడు ఎడుతుండే, జీతం రాలేదని అల్లాడుతుంది. ఆయన ఎప్పటి నుంచి చేస్తున్నాడమ్మా? 4-5 ఏళ్ళ నుంచి చేస్తానులే, 5 సంవత్సరాలు. చెత్త బండి వస్తూనే ఉంది, రోజు వచ్చేసి పాతుండు, బీషింగ్ జల్లిండు. నిజంగా వాస్తవంగా అయితే పని చేశాడు, పాపం చేయకుండా చేసి పని చేశాడు కదా? చేశాడయ్యా, ఏం చేశాడు? చెత్త తీసిండు, బీషింగ్ జల్లిండు, బాగానే తిరిగిండు రోజు. ఆయన బానే చేశాడు, బాగానే చేసి చేసిన మాట వాస్తవా కాదా? వాస్తవమే, అదేంటి అబద్ధాలు ఎందుకు చేస్తాం? పని బాగానే చేశాడు, బ్లేసింగ్ చల్లాడు, బండి లాగాడు, అన్ని చేశాడు. ఎన్నాళ్ళు చేశాడు? ఎన్నాళ్ళు చేశాడు? ప్రభుత్వం నాళ్ళు చేశాడు. ఈ వెంకటేశ్వర్లు అనే నిజంగానే పని చేశాడు? అయ్యా బండి వస్తుంది పోతుంది చూస్తున్నాం, మరి అంతకంటే మేము చెప్పేది ఏముంది? చేశాడా లేదా? చేస్తే బజార్లో బట్టి వస్తున్నది, చెత్త పోసుకొని పోతున్నాం, ఇంకా చెప్పేది ఏముంది? ఇంకా అది చేయకపోతే అబద్ధం చెబుతారా? నిజంగా నిజంగా చేయబట్టే వాళ్ళు చేసిందిలే, చేయకుండా ఎందుకు రోజు ఆశపోయారు. ఏమేం కార్యక్రమాలు చేశాడు ఆయన? బండే చెత్త, బీచింగ్, కాలువలు అవి పొడి కలియటం, ఆడ కలిచి రోజు బజార్ కాడికి చేసిందిలే. ఏంటంటే ఇలాంటి వాళ్ళు బాగా సహకరించారు జనాలకి. ఈయన చేసిన పనులు ఏమన్నా అలాంటి? అయ్యే బీచింగ్ మామూలు చెత్త అయిపోతా లేకుండా రోజు బజార్ కాడికి చేసుకుంటా బండిలే. ఈయన కూడా ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, చేశాడులే పని. చెత్త బండి మీకు కసు ఇవన్నీ ఎత్తేయడం చేశాడు. ఇంకా ఏమేం చేశాడు? ఇంకా అది బీసింగ్ అవన్నీ చల్లాడు. నిజమేనా? చల్లని మాట. నిజమే. అంటే కొంతమంది ఏంటంటే ఆయన పని చేయలేదు అని చెప్పేసి ఎలిగేషన్స్ ఉన్నాయంట. అసలు అది నిజమా కాదు? నిజమే లేదు, పని అయితే చేశాడా లేదా? చేశాడు పని. చేసాడని చదువుతానుగా, చేశాడు చేశాడు, నిజమేనా? నిజమే. మరి అబద్ధం చెప్పాలి, చేసిండు. ఏమేం చేశాడు కార్యక్రమాలు? కార్యక్రమం అది చెత్తబండి ఇదంతా మంచి చెప్పరంతా చేశాడు. బీసింగ్ చెల్లి చెత్తబండి పోసి అన్ని పోసినారు, చేయలేదు ఎందుకనాలా? చేసింది. పని చేసిండా లేదా? ఆయన పని పని చేసిండు ఉన్నప్పుడు, లేనప్పుడు ఏం చేస్తాడు ఆయన? తప్ప ఇప్పుడు ఆందోళనడు ఊరు మొత్తం ఊడుతాడు, 24 గంటలు చేస్తాడు. వెంకటేశ్వర్లు అనే ఆయన పారిశుద్ధ్య కార్యక్రముడిగా మీకు పని చేశాడా లేదా? చేశాడు. ఎందుకు చేయలేదు? చేసిండు. నిజంగానే వాస్తవంగానే పని చేసిన మాట అయితే నిజమేనా కాదు? నిజమే, అబద్ధం ఎందుకు చెబుతాం? ఏం బీసింగ్ చల్లిండు, అంత కసువులని పోసిపోయిండు. కరోనా టైంలో ఆయన మీకు ఏమన్నా సహాయాలు చేశాడా? ఎందుకు చేయలే, సాయాలని బాగానే చేసిండు. ఏమేం చేశాడు అనేది చెప్పగలరా? ఎందుకు చేయలే, చేసినారులే కానీ ఆయన ఎందుకు చేయలే, బాగానే చేపించిండు. ఆయన పని చేశాడు లేదా? చేశాడు. ఏమేం కాదు? బీసింగ్ చల్లాడు, బజార్ల మట్టి చెత్తకు బండి వేసాడు, అన్ని పనులు చేశాడు, తీశాడు, కాలువలలో అన్ని చేశాడు. ఎన్నాలంటే ఆయనకి ఎంత టైం వరకు ఇచ్చారో అంత టైం వరకు చేశాడు ఆయన. పని చేశాడా లేదా? పని చేసిండు, మొన్నటిదా చేసిండే. ఇది కసువే, ఇంకేం పని చేస్తాడు? కసువే ఎత్తిపోసి బండి, అదే మేము ఎత్తిపోతే తీసిపోయిండు. నిజమా కాదా? ఆయన నిజమే, ఎందుకు చేయలేదు, చేసిండు. వెంకటేశ్వర్లు అనే ఆయన పని చేశాడా లేదా అండి? పోసాడండి. నిజమేనా? నిజమే. ఏమేం పని చేశాడు ఆయన? చెత్త బండి లాగి చెత్త పోసిపోయాడు, కాలంలో ఊడ్చేవాడు, ఎత్తిపోసేవాడు, కాగితాలు బోయితాలు పడ్డా శుభ్రంగా తీసి నీట్ గా ఊడ్చేవాడు, చల్లాడు, బ్లీచింగ్ చల్లేవాడు, 10 రోజులకి చల్లేవాడు. కరోనా టైంలో ఏమన్నా మీకు స్పెషల్ గా సహాయం చేశాడా? బాగానే చేశాడు. ఏం చేశాడు? కూరగాయలు కరోనా వచ్చినప్పుడు కూరగాయలు తెచ్చిచ్చేవాడు, మామూలుగా ఈ మెడిసిన్ వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు, సార్లు తెలుసుకొచ్చేవాడు, పలానా వాళ్ళకి వచ్చిందని. బాగానే చేశాడు. కరోనా టైంలో కూడా బాగానే ఉపయోగపడ్డాడు. నిజమేనా? నిజమే, పక్కా. అంటే అడగండి, ఊర్లో ఎంక్వైరీ చేసుకోండి, ఇబ్బంది ఏముంది? ఊర్లో అడగండి, అడిగితే తప్పు చెప్తారుగా. ఈ వెంకటేశ్వర్లు అనే ఆయన పని చేశాడా లేదా? చేశాడు. ఏమేం చేశాడు? అదే రోజు బజార్లో మనం తీయటం, తీసుకెళ్ళటం, పడే పరిశుభ్రంగా ఉంచాడా పరిసరాలని? ఇంకా ఏమేం చేశాడు ఆయన? ఇది మటు చూసాం, బజార్లో మటు వస్తున్నాడు, పోతున్నాడు. అయ్యి కూడా అనే ఆయన పని చేశాడా లేదా? చేసిండు. ఏమేం చేశాడు? బేసింగ్ చల్లిండు, రుచ్చా డైలీ పొద్దుట లాగిండు, పని బాగానే చేసిండు, ఇబ్బంది. ఆయన పని చేయలేదు అంటున్నారు కొంతమంది. ఎందుకు చేసిండు డైలీ, ఊరు మొత్తం చేసిండు, అందరికి తెలుసు. కరోనా టైంలో అయ్యి తెచ్చిచ్చినాడు. తెచ్చిండు, రామయ్య ఆయన ఇద్దరు సాకుల ఆయన ఇద్దరు చేశారు. ఏమేం చేశాడు ఆయన కరోనా టైంలో? అన్ని ఇచ్చిండు, వాళ్ళు తెచ్చిన అన్ని జనాలకి ఇబ్బంది లేకుండా చేసినంత ఇబ్బంది చేసిండు బాగా. ఆ ఊర్లో బాగానే పనిచేశాడు కరోనా టైంలో అనేది మనకి బాగా క్రిటికల్ సిచ్యువేషన్ అప్పుడు. అందువల్ల శానిటైజ్ చేయటం, అది బ్లీచింగ్ పౌడర్ వేయటం ఊరంతా. ఇంకొకటి చెత్తబండి ఇంటింటికి రావాలి కాబట్టి ఇంటింటికి వచ్చి చెత్తబండిని లాక్కెళ్ళి తీసుకెళ్లాడు. ఆయనే
పోసుకున్నాడు, ఇబ్బంది లేదు. ఊర్లో బానే పని చేశాడు. మంది పని చేయలేదు అంటున్నారు, అది ఎంతవరకు? అంటే మనం ఇప్పుడు నేను కాలేజీ గ్రాడ్యుయేట్ అయిపోయింది, కరోనా టైంలో కాబట్టి మాకు ఫ్రీగానే ఉంటాం కాబట్టి చూసాం, ఊర్లో ఉన్నాం కాబట్టి చూసాం. ఇంకా అతను బానే పని చేశాడు, మా కళ్ళారు చూసాం కాబట్టి చెప్పగలుగుతున్నాం ఇప్పుడు చేశాడు, పని చేశాడు అని. ఆయన చెత్త బండి పని చేశాడా లేదా? చేశాడు, రోజు ఏమేం చేశాడు? చెత్త పోసుకొని ఉమ్. పోయేవాడు. అయ్యి చల్లాడా? చల్లిండు, కాలువలో చల్లాడు. చల్లాడమ్మా? చేసిండు ఆ బీసింగ్ పొడి చల్లిండు, ఆ. చెత్త బండి అన్ని చేసి నిజమేనా? చేసిండయ్యా. ఏమేం చేశాడని గట్టి చెప్పు. అవే ఇంకా బీసింగ్ అవన్నీ తీసిండు. నిజంగానే కసువు ఎత్తిపోసి చేసిండయ్యా, ఏమేం చేశాడమ్మా? కసు ఎత్తిపోసి బీసింగ్ చల్లిండు. కరోనా టైంలో ఏంటంటే చాలా మంది కనీసం బయటికి రాలే, అలాంటప్పుడు ఆయన మీకు చేసిన ఏమున్నాయి? చేసిండు పనులు, ఏం చేశాడు? బీసింగ్ కసు ఎత్తిపోయటం చేసిండు. మీరే అడిగి తెలుసుకున్నారు, అందరు చెప్పారుగా. ఇంకా నేను చేసేది ఏముంది, అంతా వాళ్ళ ఇష్టం. కలెక్టర్ గారు, ఎండిఓ గారు వాళ్ళు చేసేది చేయాలి. ఇప్పుడు దాకా ప్రెసిడెంట్ మాటలని అది ఇది అసలు ఏం లేవు అన్నారు, అన్ని ఈయన పని చేశాడా లేదా అని చెప్పేసి గ్రామంలో మనం అడిగి తెలుసుకోవడం జరిగింది. అందరూ అయితే చేశారు అని చెప్పేసి చెప్తానే ఉన్నారు. ఇవి మనం చూసుకుంటే ఆయన ఇదిగోండి ఎంపీడీఓ గారికి ఆయన పెట్టిన అటువంటి లెటర్, ఆయన తీసుకెళ్లిన అర్జీలు, ఆయనకు సాక్ష్యంగా ఇదిగో వీళ్ళందరూ సైన్ చేసేసి, ఇకపోతే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. రిప్లై ఎప్పుడు వస్తుంది అనేది ఆయన వేచి అయితే చూస్తున్నాడు. సారీ, వీళ్ళు ఏంటంటే ముఖ్యంగా కరోనా వారియర్స్ గా చాలా కష్టపడి పనిచేసి ఎవరు బయటికి రానటువంటి టైంలో ప్రాణాలకు తెగించని చెప్పొచ్చు. ఇలాంటి వాళ్ళని సార్ రాజకీయ పరంగా అలాంటి ఏమున్నా గానీ మనం ఏంటంటే ఇలాంటి వాళ్ళని తీసుకురావాలి, ముందుకు తీసుకురావాలి, వాళ్ళకి సహాయం చేయాలి. చాలా డేర్ చేసి చాలా గ్రామం కోసం, పరిశుభ్రత కోసం ఆయన చాలా కష్టపడి కృషి చేసిన వ్యక్తి. ఇలాంటి వాళ్ళకి మనం ఏంటంటే వాళ్ళు జీతాలు కూడా ఎంతో పెద్ద భారీగా ఏమి ఉండవు, వాళ్ళకి 6,000 7,000 ఉంటుందని చెప్పేసి నాకు తెలియజేస్తా ఉన్నారు. వాళ్ళకి మనం సహాయం చేసేసి ఖచ్చితంగా గవర్నమెంట్ అయితేనేమి, రాజకీయ నాయకులు అయితేనేమి స్పందించి ఆయనకి రావాల్సినటువంటి ఆ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ఆయనకి తెప్పించి ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రజలందరూ కూడా మనకు తెలియజేస్తా ఉన్నారు. మేము కూడా ఆయనకి సహాయం త్వరగా అందాలని చెప్పేసి మేము కోరుకుంటాం.